హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో క్విక్ అండ్ హెల్తీ ఓట్స్ ఆమ్లెట్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మనకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. డైట్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మీల్ అండి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఓట్స్ ఆమ్లెట్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్‌లోకి 3 గుడ్లు తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసి విస్కర్‌తో బాగా బీట్ చేసుకోండి. విస్కర్ లేకపోతే ఫోర్క్‌తో అయినా సరే బీట్ చేసుకోవచ్చండి. నురగలాగా రావాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి బీట్ చేసుకోవాలి. అలానే ఆమ్లెట్ మీద టాపింగ్స్ కోసం మీకు నచ్చిన వెజ్జీస్‌ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను క్యాప్సికము, టమాటో, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, తురుముకున్న ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పావు కప్పు రోల్డ్ ఓట్స్ వేసి లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు రోస్ట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పాన్‌లోకి కొద్దిగా ఆలివ్ ఆయిల్ అయినా లేదంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా వేసి బీట్ చేసుకున్న ఎగ్స్‌ని వేసి నిమిషం పాటు ఉంచండి. తర్వాత దీనిపైన రోస్ట్ చేసుకున్న ఓట్స్, క్యారెట్ తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటోస్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు కాస్త వెజ్జీస్‌ని మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టీ స్పూన్ ఆరిగానో వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆమ్లెట్‌ని విరిగిపోకుండా జాగ్రత్తగా అట్ల గరిటెతో తిప్పుకోండి. లేదంటే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొనైనా ఆమ్లెట్‌ని మరోవైపుకు ఫ్లిప్ చేసి మెల్లగా ప్యాన్‌లోకి ఆమ్లెట్‌ని పెట్టుకొని నిమిషం పాటు ఉంచండి. మరలా అదే విధంగా ఆమ్లెట్‌ని ప్లేట్‌లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ తింటున్నప్పుడు వెజ్జీస్ కాస్త క్రంచీగా తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బమ్మాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.